మీది? ఈరోజు మీ ఊర్లో గెలిచిన కౌన్సిలర్ చైర్మన్ వాళ్ళందరూ వచ్చారు కదా ఇక్కడికి. కేటీఆర్ని కలిసినావా? ఏం చెప్పుకున్నావు మరి? ఆ వర్గం వచ్చిన కాబట్టి రైతులకైతే లాభం లేదు కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ప్రతి సంవత్సరానికి 10,000 పడుతున్నాయి కాబట్టి దాని మీద భక్తుంది కొంతమంది లేని వాళ్ళ అది వేయకుండా ఉండే కాబట్టి కొంతమంది ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి దాని మీద ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వచ్చినాక ప్రతి రైతుకి ఇబ్బంది ఉందని అందరూ చెప్తున్నాను. మరి సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తున్నా మంచిగా యూరియా ఇట్లా ఫోన్లో పెద్ద ఫోన్లో ఇట్లా టిక్ అనగానే తక్కువ వస్తుందట యూరియా. పెద్ద ఫోన్ ఉన్నా చిన్న ఫోన్ ఉన్నా మనకు 3 రోజులకి ఏం తెలుస్తుంది సార్? ఫోన్ సంగతి ఏం తెలిసి చెప్పు. రైతు పోయినాక ఇరిగిస్తేనే రైతుకి లాభం. కానీ నువ్వు ఫోన్లో లాభం చేసుకో అది చేసుకుంటే ఎవరు ఇస్తారు సార్? ఎవరి వల్ల దాని వల్ల ఏం చేస్తారు? అక్కడ ఉన్నదిలే ఇచ్చింది దానివల్లనే సార్ రైతులు ఇబ్బంది పడింది. అట్లా అందరికి ఇబ్బంది కాబట్టి ఇంకా దానివల్ల అందరికి ఏమన్నా ఈ ప్రభుత్వం నుంచి అందరికి ఇబ్బంది ఉందో అందరికి వేసిన మాట రైతులకి. మరి యూరియా ఎక్కడ సార్ లైన్ ఒక 4-5 రోజులు ఇది పడితే కూడా ఒక బస్సు దొరికింది లేదు ఈ రోజు వరకు. అందరూ క్యాష్ అందరూ ఉండరు రైతులలో ప్రతి ఒక్క ఎరువు దొరికైనా ఇబ్బంది పడుతుంది అందరూ. రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే 2 లక్షల రుణమాఫీ చేసినా రాష్ట్రానికి ఒక 18,000 కోట్ల దాకా ఇప్పటి వరకు మాఫీ చేసినా అంటున్నారు. వచ్చిందా? ఇప్పుడు రుణమాఫీ అనేది దాదాపు అంటే సార్ ఒక 40-50% మాఫీ అయితే అయిండొచ్చు. తగ్గేమో కొంతమంది కాల అది కలెక్టర్కి పోయి అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ కూడా సాల్వ్ అవుతాను. అక్కడ ఎవరు సాల్వ్ కాల. ఇప్పుడు ఆఫీసులో పత్రికతో కూడా ఎవరు సాల్వ్ అయిందంటే లేదు అక్కడ. ఏమంటారు మరి ఆ అధికారులు? నువ్వు పోయి కలిసినప్పుడు ఆడ తీసుకుంటే మనం తీసుకుపోయిన పైన ఆడ తీసుకుంటారు ఆడ పెడతారు. సరే మేము వేసిన పోయిన అంటారు. నాకు వచ్చేదిలో చేసింది. మరి చేస్తామన్నాక ఎందుకు చేయట్లేదు? వాడు పోయి అడిగితే మళ్ళీ వస్తారు. మళ్ళీ మేము పంపించాము అది వస్తుంది పోయినా. ఎన్నిసార్లు పోయినా ఇప్పటికి? మేము 3 సార్లు వచ్చిన. 3 సార్లు వచ్చినప్పుడు ఏం చేసింది లేదా అంతే చెప్తాను. ఎందుకేంచానంటే ఆ రోజు ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైతే ఉన్నప్పుడు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరానికి 10,000 పడినప్పుడు దాని మీద బతకాలతో చాలా మంది ఉండదు. ఇప్పుడు ఏదైనా రైతుకి ఏనికి పోతే 10,000 కూడా వేసుకుంటారు పొలం ఎక్కడ 2,000-3,000 ఇంటికి వస్తారు. బేబీ పొలాలు పండగ రైతు వర్షాలు లేక సరిగలేక పండగ ఏముందంటే పెద్ద రైతు ఎందుకంటే కవర్ వేసుకోకపోతే వాడు పండగ కూడా వాడు కూడా వేసుకుంటుంది. ఈయన వేసే డబ్బుల మీద పెద్ద రైతు బతుకున్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనే లేదు ఆయన పట్టించుకోలేదు రైతులనేట్టుగా కొంతమంది కాంగ్రెస్ నేతలు. ఏ కార్యకర్తలు ఏ రైతులు అడగమను ప్రతి సంవత్సరం ఒకసారి పండుగ నేను ఒకేనే కాదు. ప్రతి తెలంగాణలో ఎక్కడ జనాలు అక్కడ ఉంటే ప్రతి సంవత్సరం ఒకసారి పండుగ అడగమను. నేను ఒకనే కాదు ప్రతి ఒక్కరు సరే ఏ కార్యకర్తనా ఏ రైతునా సరే అక్కడ పండుగ సంగతి ఎవరున్నా అడగమను. అడిగితే ఒకవేళ అడగమను సార్. అది కానీ రుజువు అయితే నేను ప్రతి సంవత్సరంలో ఏ రైతు పడలేదు తీసుకురామ్మా. ఏంది అంత గట్టిగా చెప్తున్నావు కేసీఆర్ అంటే? గట్టిగా సార్ చేసిన పనులు కూడా చెప్తాను. మాకేం పట్టి చేసిందే చెప్తున్నావు. చేసిన పనులు చెప్తాను. మేము చెప్తాను. అక్కడ పనులు నచ్చినా కూడా చెప్తారు. ఏం పడి చెప్తారు. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసాడు కేసీఆర్ మోసగాడు అది ఇది అంటుగా. సార్ ఒకటేనండి కేసీఆర్ అప్పులు పాలు చేశాడంటే కొంచెం ఎందుకంటే ఇప్పుడు మిషన్ భారత దేశానికి దాదాపు అంటే ప్రతి ఊరికి నీళ్ళు ఇచ్చిన దాతలు అంటే ఇప్పుడు చేసిన పనుల మీద కొంచెం అప్పు ఉండొచ్చు. కొద్దిగా అయిపోయింది. ఈ రోజు ఏం చేసేది లేదు కదా. మరి నువ్వు ఎట్లా అప్పు చేస్తున్నావు? ఇప్పుడు ఏ రైతుకైనా నువ్వు ఫండ్స్ చేసినావు ఏమన్నా? ప్రతి రైతుగా ఎక్కడికి 5,000 ఇస్తున్నావు 6 నెలలకు వస్తారు. మరి నువ్వేం వేసేది లేదు కదా. ఒక ఫ్రీ బస్ పెట్టినావు. ఫ్రీ బస్ ఎవరికి ఉంది? అది ఒక లేడీస్కి తప్ప అది ఏమిటో లాభం ఉంది. ఆయన లేడీస్కే పెడుతున్నాడు సార్. లేడీస్ పెట్టినావు కదా. ఇప్పుడు ప్రతి ఊరికి ఏమిటంటే నువ్వు ఎక్కడ పోవాలంటే ఒక రోజు పోవాలన్నా ఎవరికైనా పోవాలంటే ప్రతి ఒక్కరికి రస్తా అవసరం కదా. మరి అక్కడ ఉన్న రస్తాలు ఏం చేయకుండా వీళ్ళకొక్కరు బస్సు ఫ్రీ పెట్టేసి ఇక్కడ ఉన్న డబ్బులు లెక్క అయిపోతే అక్కడ పోవాలన్నప్పుడు దారేట పోవాలి సార్. ఇప్పుడు దారేట పోవాలి చెప్పు. నేను ఇప్పుడు మనం ఎవరన్నా పోని ప్రతి ఒక్కరికి రస్తా ఉంటే పోయేది. మరి రస్తాకి లేకుండా ఎక్కడికెళ్ళిపోతాం. ఒక ఫండ్స్ పెట్టకుండా ఏ వర్కులు చేయకుండా పెట్టకుండా కొత్త బస్సు పెట్టుకుంటూ పోతే ఇంకా వాళ్ళకి ఒక్కటే సార్గా వేరే మార్కెట్లో ఎక్కడైనా పోవాలంటే కూడా రస్తా లేకుండా పోలా. మంచిగా 500 గ్యాస్ తెచ్చుకుంటున్నట్టుంది కానీ 500 గ్యాస్ ఎవరికి రమ్మని ఇంతవరకు తీసుకురా. నాకు కూడా 2 గ్యాస్ 2 నాకు మా కుటుంబంలో 2 ఎవరికి రమ్మను. సీఎం రేవంత్ రెడ్డి ఏమో 500కే గ్యాస్ ఇస్తున్నా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నా ఉచితంగానే ప్రజలందరూ మంచిగా ఆనందంగా ఉన్నారు నన్ను ఆశీర్వదిస్తున్నారు మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాగా. 200 యూనిట్ కరెంట్ అయితే ఉచితం ఇస్తున్నాడు. గ్యాస్ అయితే ఇంతవరకు ఏం మానిపించాలి నిజాలు చెప్పాలి. అదే గ్యాస్ అయితే రాలేదు ఇంతవరకు. ఇప్పుడు అయితే 200 యూనిట్ అయితే కరెంట్ ఇచ్చినాడు. అదైతే వాస్తవమే. అదొకటి ఇచ్చింది వాస్తవమే. మరి గ్యాస్ ఎవరికి ఇచ్చినట్టు తీసుకురమ్మా. నీకు వస్తుందా లేదా? నాకు గ్యాస్ ఇంతవరకు రాలే. 500 రూపాయలు మాట్లాడారు ఇంత రాలే నాకు. అంటే నువ్వు కేసీఆర్ అంటే ఇష్టపడుతున్నావు కాబట్టి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద కొంచెం కోపంగా మాట్లాడుతున్నావు. సార్ ఒకటి ఏ గవర్నమెంట్ ఇచ్చినా రైతులకు లాభం ఉంటే ఇవ్వడానికి పోగుతాం అంతేనా? ఏ రైతే సరే. ఇప్పుడు వీళ్ళల్లో మాకు ఎందుకంటే పార్టీలు ముఖ్యం కాదు. ఏ రైతుకి లాభం ఉందంటే వాడు ఇవ్వడానికి పోగొచ్చింది. వచ్చిందని ఇవ్వడానికి వస్తుంది కదా. రాజధానికి 200 యూనిట్లు వస్తుంది కాబట్టి చెప్తున్నా లేదు నీకు. రాజధాని చెప్తా సార్ వస్తేనే ఎవరో అంటాం. మరి నాకు ఆయన చెప్తాడా అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే
కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓరవలేక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు కొంతమంది అలానే కావాలని అట్లా మాట్లాడిపిస్తున్నారు టీవీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అని అంటున్నారు. సార్ ఇప్పుడు ఒకటేనండి, నువ్వు అట్లనే మాట్లాడుతున్నావా? లేదు ఇప్పుడు ఒకటేనండి సార్, ఇప్పుడు ఆయన అట్లా అంటారు కదా, ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఒకటి ఏం చూపిస్తాడు? ఒక్క బస్సు తప్ప 200 లీటర్ తప్ప 2 తప్ప ఏం చూపించినట్టు చూపించండి. ఏ గట్ల మాట్లాడుతుంది ఆయన ఏమో మీటింగ్లలో చెప్తుండే ఆయన చెప్పింది నిజం అనుకోవాలా నువ్వు చెప్పేది నిజం? ఎవరు సార్ ఒకటి జనానికి తెలుసు కదా, మాకు ఒక్కరికి తెలిసేది జనానికే తెలుసు. నేను రైతులకు ఏదైతే లాభం, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమైతే అంటున్నా అందరూ తెలుసు. రెండు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావు? ఏం చెప్తా ఉండే సార్, నువ్వు చేసింది 2 చేసినైతే వాస్తవమే. సత్యం ఎక్కడ ఉంది చెప్పి, ఎక్కడైతే అభివృద్ధి ఉంది ఎక్కడ లేదు చూపి మాట్లాడగా ఆయనకు చెప్పు మరి. మాట ఎక్కడైతే అభివృద్ధి చెప్పండి. ఇప్పుడు మనం అందరూ చూసిన మాటే, నువ్వు చేసినట్టు నేను బయట ఉండవు కదా, మరి లేనట్టు తీసుకొస్తే ఆడైతుంది అవుతుందా? అర్థంగా కాబట్టి ఇప్పుడు రే మీ ఊర్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీలో నిలబడ్డ వాళ్ళని గెలిపించుకోరు మీ ప్రజలందరూ. ఏంది అంత మంది గెలిపించుకోవడానికి కారణం ఏంది అని అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తా ఇప్పుడు ఒకటి ఏమేసానంటే, అక్కడ టీఆర్ఎస్ అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే అప్పుడు చేసిన పనుల కొరకి మనకు ఆయన పనులు చేస్తాడు, మనం ఆయన గెలుచుకోదామని మాకు అక్కడ జనాల లోపల అయిపోయింది. అది సరే ఇప్పుడు నువ్వు ఒకవేళ మాకు ఒకవేళ టీఆర్ఎస్ గెలిచిందంటే నువ్వు ఒకవేళ ఫండ్స్ ఇచ్చినా చెప్పినా మేమైతే ఒక్కటి వచ్చింది వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల వరకు, తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ తర్వాత మాకు మేలు చేస్తారు కదా, దాని కొరకైనా ఉంటాం కదా మేము. అంతవరకైతే ఉన్నట్టు సార్ మరి అన్నమాట. మళ్ళా వచ్చేసారి ఎవరు వస్తారు అనుకుంటున్నావే? కేసీఆర్ రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు సార్, కంపల్సరీ వస్తాడు. మరి వచ్చేసారి ముఖ్యమంత్రి ఇప్పుడు మరి ఇప్పుడు అన్నా కదా సార్, ఇప్పుడైతే ప్రతి మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ 3 సంవత్సరాలు మళ్ళీ ఏది వస్తుంది అందరూ వెళ్ళిపోతుంది కదా. నేనే వస్తా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే అంటుండగా రేవంత్. ఆయన ఒక ఏమంటే అనొచ్చు, ఎవరైనా అంటాం పన్నెని బట్టి జనాలు వెళ్ళిపోతారు. నువ్వు అనొచ్చు మస్తు కట్టావు, నేను కూడా మస్తు కట్టాను, ఇన్నింటి ఆడ దుంకుతావు, దుంకితేనే చూసేది, ఒక దుంక కూడా దుంకుతుంటే తెలుసా. ఇప్పుడు జనాల్లో కూడా ఎవరికైనా కానీ చేస్తేనే తెలిసేది, చేస్తేనే కూడా జనం తీసుకొస్తుంది. ఎవరికేస్తావు ఓటు మరి? నేను టీఆర్ఎస్కి నేను. ఏం గుర్తాలి? కారు గుర్తు అంతే కదా. కాదంటారుగా కారు. మాకైతే కారు గుర్తుంది సార్, కాదన్న వాళ్ళు వాళ్ళది మాకు తెలుస్తుంది, మాకైతే కారు గుర్తే మాకు తెలుసు. అంతేనా? అంతే, దానికి వేస్తావు? దానికి వేస్తాం మేము. నువ్వు ఒక్కనే వేస్తావు? మీ ఇంట్లో అందరూ వేసాం సార్. మా ఇప్పుడు అల్లంపూర్ తాలూకాని మొత్తం వేసినట్లేదు, ఇప్పుడు అందరూ వేసాం. అల్లంపూర్ తాలూకా మొత్తం వేసుకొని గెలుపుకున్నాం. అల్లంపూర్ అంటే బీఆర్ఎస్ గడ్డ అంటాం. బీఆర్ఎస్ అంతే కదా సార్, మళ్ళీ ఇప్పుడు అందరూ ఇప్పుడు వచ్చింది అదే కదా.